వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. చింతలపూడి నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంప దుర్గారావు. ఆయన CK29 న్యూస్ తో మాట్లాడారు. చింతలపూడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మాది చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడిలోని బోయగూడు, ఇదే గ్రామం నాది. నా వయసు దగ్గర 36 సంవత్సరాలు. చింతలపూడి ఏర్పడి ఇప్పటికి 73 సంవత్సరాలు అవుతుంది. 73 సంవత్సరాల్లో కూడా చింతలపూడి నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. రీజన్ ఏంటంటే అంతకుముందులో రాజకీయ నాయకులు అవ్వచ్చు, లేకపోతే పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ వల్ల సహాయ సహకారాలు పొందక నియోజకవర్గ అభివృద్ధి పొందకపోవచ్చు. ఆ కారణాలు ఎటువంటి అవనండి. నేను గత 7 సంవత్సరాలుగా చింతలపూడిలో రాజకీయంగా తిరుగుతున్నాను. ప్రతి గ్రామం నాకు తెలుసు. 272 బూతులు మన చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నాయి. అప్పుడు మన ఓట్లు 2019లో 2,63,300 చిల్లరగా పైచిలుకు ఉన్నాయి ఓట్లు. ఇప్పుడు కూడా 2,70,510 చిల్లర ఓట్లు మనకు ఇప్పుడు ఉన్నాయని చెప్పి మనకు ఎస్టిమేషన్ ఇచ్చారు. ఇంతమంది జనాభా ఉండి, ఇంత అభివృద్ధి ఉండి కూడా మన నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. అందుకనుకగానే నేను నియోజకవర్గంలోకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా తెలిసి నిర్ణయించుకున్నాను. మరీ ముఖ్యంగా ఏంటంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం, చింతలపూడి బస్ డిపో, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, సరైన కాలేజీలు లేకపోవటం, కుగ్రామాల రైతులు ఈ రోజులు తోటలోకి వెళ్ళే దారులు కూడా సరిగ్గా లేకపోవటం. అంటే గ్రామ పంచాయతీ నిధుల ద్వారా వాటిని ఏదైనా మరమ్మతులు చేసైనా రైతులకి సేవ చేయాలని, అదేవిధంగా ఇండస్ట్రీస్ని కొంచెం ఏర్పాటు చేసి క్లస్టర్ ద్వారా, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా యువతకు, మహిళలకు ఉద్యోగావకాశాలు ఏర్పాటు చేయడము, 4 మండలాల్లో టాయిలెట్స్ మరియు బస్ షెల్టర్లు, ముఖ్యంగా జంగారెడ్డిగూడెంలో ఆల్రెడీ బస్ డిపో ఉంది, దానికి డ్రైనేజ్ వ్యవస్థ ప్రాబ్లంగా ఉంది. చింతలపూడికి బస్ డిపో, అదేవిధంగా లింగపాలెం, ధర్మాజిగూడెం, కామరకోటకి బస్ షెల్టర్లు మరియు డ్రైనేజీలు, టాయిలెట్లు, ఇక అన్నీ ఒకదాంతో ఒకటి పరిష్కరించుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పోరాడుతూ ఈ నిర్ణయం తీసుకున్నాను.